గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనరల్గా 30-40 ఇయర్స్కే బీపీలు షుగర్లు అలా రావడము, ఒబేస్ అవ్వడము, జుట్టు ఊడిపోవడము, సో పిగ్మెంటేషన్ రావడము, యాక్నే రావడము, చాలా పెద్ద పొట్ట రావడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అయితే అసలు మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఆరోగ్య రహస్యం ఏం లేదు, మా యోగా చేస్తాను. యోగా థెరపిస్ట్ నేను చెప్పాను కదా మీకు. కాకపోతే ఎవరికి నేర్పించలేను, టిప్స్ ఇస్తాను నా క్లయింట్స్కి. రోజు నేను యోగాసనాస్, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకుంటాను. మొత్తం 1 అవర్లో కంప్లీట్ చేసుకుంటాను. మా ఆల్మోస్ట్ 20 డేస్ చేస్తాను. ఒక 5 డేస్ ట్రావెలింగ్లో వెళ్ళిపోతుంది, అటు ఇటు తిరుగుతుంటానుగా. అవును. సో ఇంకో 4 డేస్ బద్ధకం వేసి చేయను అనమాట. మినిమం 20-21 డేస్ చేసుకుంటాను. ఫుడ్ లక్ష్మి టైంకి తీసుకుంటాను, బాగా తింటాను. చిరుతిళ్ళు అలవాట్లేదు, ఎక్కువ లోపలికి వెళ్ళవు. ఎప్పుడో ఏమో ఎంజాయ్ చేస్తాను. జంక్ ఫుడ్ అసలు ఇష్టమే ఉండదు. ఇంకేముంది, సంతోషంగా ఉంటాను, బాగా నిద్రపోతాను. అట్లా పడుకోగానే నిద్రపోతాను అసలు. 3 అయితే మెయిన్ ఇవన్నీ అన్ని బ్యాలెన్స్డ్ డైట్. మీకు ఏం చెప్తానో అవన్నీ నేను తింటాను లక్ష్మి. ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. నాన్ వెజ్ అనే కాదు, వెజ్ ప్రోటీన్ కూడా బాగా తింటాను నేను. కొన్ని ఫేస్ చేస్తాము సిచ్యువేషన్స్, బయట చూస్తూ ఉంటాము. చాలా మోసాలు జరుగుతాయి. వాళ్ళ లైఫ్ని పాతాళానికి తొక్కేసేంత మోసం జరుగుతుంది. దాని నుంచి బయటికి రావాలి అంటే ఆలోచించాలి. ఎవరు తొక్కుతారమ్మా? మనకు తెలిసిన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళే తొక్కుతారు. బయట వాళ్ళు ఎవరో వచ్చి తొక్కరు కదా. వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చాం లక్ష్మి. మన తెలివి తక్కువతనం అనిపిస్తుంది. అందుకనే అమాయకంగా ఉండకూడదు, కొంచెం తెలివిగా. మా జనరేషన్ అయిపోయింది అమాయకంగా ఉండేది. మీ జనరేషన్ నుంచి కొంచెం స్ట్రాంగ్ ఉండాలిమ్మా. మీకు ఇప్పుడు ఉన్న వరం ఏంటి అంటే, మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. హైలీ ప్రొఫెషనల్స్ అన్నమాట, మామూలు వాళ్ళు కాదు. ఒక సైక్రియాటిస్ట్ ఉన్నారు, ఒక ఫైనాన్షియల్గా మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. మాకైతే మేము దద్దమల్లాగా ఉన్నాం, అసలు మాకేం తెలియదు అసలు. సో తెలివిగా ఉండండి. అది మనం బాగా నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. మన ఆడబడుచులు, మన అక్క చెల్లెళ్ళు, భర్తలు, వీళ్ళే కదా మోసాలు చేసేది. బయట వాళ్ళు ఎవరు? బయట వాళ్ళని మనం నమ్మంగా. పాపం ఎంతమంది చెప్తుంటారు చెప్పండి. సో డబ్బుల విషయంలో కొంచెం గట్టిగా ఉండడంలో తప్పు లేదు. అట్లని మీరు ఎవరికి రూపాయి ఇవ్వద్దని నేను చెప్పను. మీరు చూసుకొని వస్తుంది అనుకుంటే ఇవ్వండి, లేదా చిన్న అమౌంట్స్ అయితే ఇక రావు అనుకొని ఇవ్వండి. అంతేకాని నేనైతే మధ్యలో ఉండి కోట్లు పోగొట్టుకున్నాను లక్ష్మి. నేను తినింది లేదు, పెట్టింది లేదు, కష్టపడి సంపాదించింది అమ్మేసి కట్టాల్సి వచ్చింది మధ్యలో ఉండి, మాట కోసం అన్నమాట. అంతే కదా. నేను ఇచ్చిన వాళ్ళు సింపుల్గా చెప్పేశారు, మాకు ముగిచ్చేసారమ్మా, నువ్వు ముగిచ్చేసేయాలా అన్నారు. ఛీ అనుకున్నాను. ఏం చేస్తాం చెప్పండి, వీళ్ళనే మనం దూరం చేసుకోలేము. బాగుండాలి, ఉదయం లేస్తే మొహాలు చూసుకోవాలి. కానీ కష్టం లక్ష్మి. జనరల్ గా నాకు ఫ్రెండ్స్ లేరు మేడం, ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. మంచిది, నేను చాలా హ్యాపీగా ఉంటాను. అలాంటప్పుడు డబ్బులు పక్కన పెట్టుకోండి. లేదు మా, ఫైనాన్షియల్గా మనం బాగుంటేనే మనకు మనశ్శాంతి ఉంటుంది. ఒకప్పుడు నేను డబ్బులు ఏముంది అనుకునేదాన్ని లక్ష్మి. డబ్బులు సంపాదించాలి, కానీ దాని గురించి మర్చిపోవాలి. మన దగ్గర ఉంది కదా అని పొగురు ఉండకూడదు. ఇప్పుడు దేవుడి దయ వలన నేను ఏం కావాలన్నా కొనుక్కోగలను. ఒకప్పుడు ఒక శారీ కొనాలంటే కూడా నేను ఆలోచించి కొనేదాన్ని. మా బాబుకి షర్ట్ కొనాలంటే కూడా ఆలోచించి కొనేదాన్ని. ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తానని నేను అనుకోలేదు అసలు. ఎందుకంటే ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాలి, పక్కన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. నాకంటూ ఫైనాన్షియల్గా ఏమీ లేదు. ఇలా అడగాలి కావాలి అంటే. దాని క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు ఇప్పుడు, ఇప్పుడు లేకపోతే ఏంటి 4 నెలలకు ఒకటి అడిగితే కూడా అన్నమాట. కానీ అప్పుడు కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. కాకపోతే ఈ పరిస్థితి ఉండకూడదు. డిపెండెన్సీ అనేది అసలు ఉండకూడదు. ఇండిపెండెంట్గా ఉండాలి ఉమెన్. ఎప్పుడు డబ్బులు సంపాదించడం కష్టం కాదు లక్ష్మి, అది మగవాళ్ళకి తెలీదు. వాళ్ళు మాత్రమే సంపాదిస్తారనుకుంటారు. మనం అనుకుంటే వాళ్ళకంటే బ్రహ్మాండంగా, నీతిగా, నిజాయితీగా సంపాదించగలం. ఇది ఆ పొజిషన్కి ఆడవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు అసలు. అది వాళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో కూడా నాకు అర్థం కాదు. సో హెరాస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును, నువ్వేం చేస్తున్నావు, నువ్వు మూలను కూర్చుంటావు, వంటలు చేస్తావు, నీకు అవసరమా, నీకు ఇంతే చాలదా, వేషాలు వేస్తున్నావు, ఇలా అన్నమాట. ఇలాంటి మాటలు ఇప్పుడు అనిపించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటాయమ్మా వినడానికి కూడా. కానీ వాళ్ళకి ఏం అనిపిస్తుంది తెలుసా, అన్న తర్వాత సెకండ్ మినిట్ మళ్ళీ వాళ్ళు బాగుంటారు, నేనేమన్నాను అంటారు. అనిపించుకున్న వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. పెళ్ళి దేనికి చేస్తారు? సమాజంలో ఒక
ఒక గౌరవం ఉండేదానికి, భద్రత కోసం ఆడవాళ్ళకైతే, ఒక తోడు కోసం, మనల్ని బాధ్యతగా చూసుకోవడం. బాధ్యతగా వాళ్ళు మనం చూసుకోగలిగినా కానీ వాళ్ళు మేమున్నాం పక్కనంటే ఓకే. ఇవి ఏమీ లేనప్పుడు ఒక మగవాడు ఎందుకు కావాలనిపిస్తుంది. అవును, కరెక్ట్. ఇది ఇప్పుడు అమ్మాయిలు వేసే క్వశ్చన్ మా, దానికి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఇబ్బంది పడుతూ ఉండడం, ఇబ్బంది పడుతూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు మా. అట్లని చెప్పి చిన్న చిన్న విషయాలు గొడవపడి రమ్మని కూడా చెప్పను లక్ష్మి. ఒక చిన్న మాట అంటే నువ్వంటే హేట్రెడ్నెస్ నాకని చెప్పి అమ్మల దగ్గరికి రావడం కూడా తప్పు. కానీ నువ్వు భరించలేనప్పుడు కొంతమంది కొట్టరు, ఏం చేయరు, మానసికంగా హింస పెడుతూనే ఉంటారు. అది పక్కన వాళ్ళకు కూడా తెలియదు. ఇక్కడ రీసెంట్గా ఒక ఫాదర్ అయితే వాళ్ళ పాపకి డైవర్స్ని పెళ్లిలాగా చేశారు, ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఎంత బాధపడి ఉంటుందో. డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే తోడు కోసం చేసుకున్నప్పుడు నువ్వు ఓ అంటూ నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనున్నాను నీకంటూ ఒక భరోసా ఇవ్వాలి కదా హస్బెండ్, భార్య కూడా. నేను అబ్బాయిలనే అంటాం లేదు, అమ్మాయిలు కూడా వేరేగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు కలిసి ఉండడంలో అర్థం ఏంటిమ్మా? వేరే వాళ్ళ కోసం ఎన్ని రోజులు కలిసి ఉంటారు ఎవరైనా కానీ. సో అవన్నీ పోయాయి లక్ష్మి. సో పెళ్ళి వివాహ వ్యవస్థ మారిపోయింది. అట్లని వివాహం అనేది ఇప్పటికి కూడా చాలా విలువైంది, పవిత్రమైంది మా. సమాజానికి మంచి బిడ్డల్ని ఇవ్వాలి, మంచి పౌరుల్ని ఇవ్వాలి అంటే పెళ్లి చేసుకుంటేనే మనం ఇవ్వగలం. లేకపోతే ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఏమంటారు పెళ్లి చేసుకోకుండా బిడ్డల్ని కంటే? వాడు సమాజంలో ఇప్పటికి కూడా ఎన్ని ఫేస్ చేస్తాడు, ఇప్పుడే కాదు 1000 సంవత్సరాల తర్వాత కూడా ఫేస్ చేస్తారు. సో పెళ్ళి అనేది అవసరము. లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి. కొంతమంది అమాయకంగా సెకండ్ మ్యారేజ్లు చేసుకొని మేము భార్యలం అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏవి రావు లక్ష్మి. తర్వాత మన ఇండియన్ లా ప్రకారం అసలు సెకండ్ వైఫ్కి అసలు ఏమి అంత ఎందుకు తగ్గిపోతారో అసలు. మనం వాళ్ళ కారణాలు చాలా ఉంటాయి. మోసం చేశారంటారు. అంత తెలివి తక్కువగా కూడా ఈ జనరేషన్ వాళ్ళు ఉండకూడదుమ్మా.